హాయ్ హలో అందరికి. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవడం కోసం వచ్చాను. యాక్చువల్గా ఈరోజు ఎపిసోడ్ మొత్తం చూస్తే కనుక అసలు మెచ్యూర్డ్ ఎవరు ఆడుతున్నారు, మెచ్యూర్డ్ లేకుండా ఎవరు ఆడుతున్నారు దాని గురించి కొంచెం ఫస్ట్ మాట్లాడుకుందాము. ఫస్ట్ నాకు మెచ్యూర్డ్గా ఆడుతున్నారు అనగానే నాకు ఫస్ట్ నేమ్ గుర్తొచ్చేది నిఖిల్ భాషా. ఫస్ట్ నిఖిల్ భాషా అఫ్రిది వీళ్ళు కొంచెం మెచ్యూర్డ్గా ఆడుతున్నారు. అండ్ ఓం ఆదిత్య కూడా మెచ్యూర్డ్గా ఆడుతున్నాడు. కానీ ఓం ఆదిత్య ఆట ఇంకా బయటపడలేదు, కొంచెం సెటిల్గా ఆడుతున్నట్టు అనిపించింది నాకు. బట్ అతని ఆట కూడా బయటపడలేదు. అసలు మెచ్యూర్డ్ లేకుండా ఆడేవాళ్ళు ఎవరు ఆడుతున్నారో దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. మణికంఠ అస్సలు మెచ్యూర్డ్ లెవెల్ చాలా తక్కువ. మెచ్యూర్డ్ లెవెల్ లేకుండా ఆడే ఎవరయ్యా అంటే దాంట్లో ఫస్ట్ గుర్తొచ్చినాయి మణికంఠ. అతనికి పుల్ల పెట్టడం, అక్కడికి వెళ్ళినా పుల్ల పెట్టడం, ఇక్కడికి వచ్చి ఇంకో మాట మాట్లాడే పుల్ల పెట్టడం, ఇది కూడా తెలుస్తుంది అంతే. ఎలా ఆడాలి, క్లారిటీగా ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, కప్పు ఎలా కొట్టుకెళ్ళాలో తెలియట్లే. ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ గేమ్ ఆడే కొద్దిగా తెలుస్తుందేమో తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక అది తగ్గించుకుంటే కొంచెం బెటర్ అనేది నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేసి అఫ్రిది గేమ్ అప్పుడు దాకా ఆడాడు, కానీ మధ్యలో ఒకటి అమ్మ గేమ్ సేఫ్ గేమ్ కాదు, సేఫ్ గేమ్ ఆడకూడదు, మన సెల్ఫ్ గేమ్ ఆడాలి, మన కోసం మన గేమ్ గెలవడానికి ఆడాలని చెప్పేసి మధ్యలో తెలుసుకున్నాడు అనమాట. సో నెక్స్ట్ గేమ్ నుంచి అతను కూడా కొంచెం గట్టిగా ఆడతాడు, గట్టి పోటీ చేస్తాడని అనుకుంటున్నాను గేమ్స్లో కనుక. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ తర్వాత ఒక రేషన్ పంపుతాడు. ఆ రేషన్ అంతా లోపలికి వెళ్ళి మొత్తం అందరూ చూసుకుంటారు, ఏమొచ్చింది వాట్ ఇస్ వాట్ అని చెక్ చేసుకుంటూ ఉంటారు. చెక్ చేసుకునే విధానంలో మొత్తం అంతా తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అక్కడ ఎవరు తీసుకుంటే స్టాండ్, అసలు యాక్చువల్ ఎవరైనా తీసుకోవచ్చు, బట్ అక్కడ ఎవరు తీసుకోకుండా నిఖిల్ అక్కడే ఫస్ట్ తీసుకుని ఆ ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం, నువ్వు మీరు కిచెన్ తీసుకోండి, మీరు బాత్రూమ్ క్లీన్ చేయండి, సంథింగ్ ఇంకా అవన్నీ డివైడ్ చేశాడు కదా. ఆ డివైడింగ్ విషయంలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ నాకు బాగా కనిపించాయి నిఖిల్లో. సో ఫ్యూచర్లో ముందు ఆడే ఎపిసోడ్లో నిఖిల్ కొంచెం స్టాండర్డ్ కంటెస్టెంట్ అవుతాడేమో నా అభిప్రాయం. నిఖిల్ భాష అండ్ అఫ్రిద్, ఓం ఆదిత్య వీళ్ళు కొంచెం స్టాండర్డ్ కంటెస్టెంట్ అవుతారని నా అభిప్రాయం అనమాట. ఓకే, ఎందుకంటే ఇలాగ నా విషయంలో వీళ్ళు కొంచెం సెటిల్గా మెచ్యూర్డ్గా ఆడుతున్నారు. సో అది నాకు నచ్చింది. సో అది మీకు చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ గురించి మాట్లాడాలి. ప్రెషర్ కుక్కర్ విషయంలో అనవసరంగా దాని పేరెంట్ సోని ఉత్తిని ఎక్కడ ఎమోషన్ అవ్వాలో ఎక్కడ ఎమోషన్ అవ్వకూడదు ఆమెకు తెలియట్లే. నాకు ఆ సోనిని గుర్తొస్తే కనుక పాత సీజన్లో ఓల్డ్ సీజన్లో అయాన గుర్తుందా, అయాన గుర్తొచ్చింది. అయ్యానా కూడా అంత అప్పుడు ఎపిసోడ్ చూసినప్పుడు ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలో, దేనికి రియాక్ట్ అవ్వాలో, దేనికి ఎంత రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. ప్రతి దానికి నోరేసిన ఎగబడడం మాత్రం తెలిసేది. ఆ విషయం అయ్యానే గుర్తొచ్చింది నాకు సోనియా అని చూస్తే కనుక. సో అది దాంతోపాటు చూసుకుంటే కనుక సోనియా కొంచెం నోటుదోలు కూడా ఎక్కువ నాకు అర్థమైంది ఈ ఈరోజు ఎపిసోడ్ చూశాక. ఫ్రూట్స్ విషయంలో, ఎందుకంటే ఫ్రూట్స్ విషయంలో వాళ్ళు గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు, అందరూ ఆడతారు, ఒకటే కాదు, భాష ఒకటే కాదు, అందరూ గేమ్స్ కలిసి ఆడుతూ ఉంటారు. సో ఆడ వచ్చేసేసి భాషకి సోనికి కొంచెం వార్ జరుగుద్ది అనమాట. అక్కడ ఆ వార్లో నాకు భాష వార్ బాగా నచ్చింది. సోని ఏదో నోటుదోలు కాబట్టి ఏదో కేసులు మాట్లాడేస్తుంది, ఏదో కూడా మాట్లాడాలి. తను సోని ఎప్పుడు కూడా ఏదో కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడుతుంది తప్పితే పాయింట్ కరెక్ట్గా తీసుకుని మాట్లాడడం తెలియట్లేదు. సరైన పాయింట్ తీసుకుని సరిగ్గా మాట్లాడడం తెలియట్లే. ఏదో పాయింట్ తీసుకుని దాన్ని హై పిచ్ పెంచి మాట్లాడుతుంది అంతే. అంతకుమించి పాయింట్ క్లియర్గా మాట్లాడడం మాత్రం తెలియట్లే. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే భాష ఇచ్చిపడేసాడు, కరెక్ట్గా ఇచ్చాడు, నేను తింటాను, సంథింగ్ అది చేస్తా, నా ఇష్టం అని చెప్పేసి. నాకు ఫ్యూచర్లో రాబోయే ఎపిసోడ్స్లో కనుక భాషకి సోనియాకి మంచిగా గట్టిగా వారపడచ్చు. ప్రతి ఎలిమినేషన్ వస్తుంది కదా, వీకెండ్ వచ్చేటప్పటికి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పక్కా 100 ఎపిసోడ్స్ అయ్యేంత వరకు వీళ్ళిద్దరికి వార్ జరుగుతుంది అనిపిస్తుంది నాకైతే కనుక. ఎందుకంటే వీళ్ళు గట్టిగా ఆర్గ్యూ చేసుకుంటున్నారు, కానీ వీళ్ళిద్దరు గెలిచేది మాత్రం వార్ జరిగినప్పుడు మాత్రం భాష పక్క గెలుస్తాడు. ఎందుకంటే మాట తీరు ఎక్కువ ఉంది, క్లారిటీగా మాట్లాడే మాట కూడా. సో ఎక్కడ ఎలా దేని గురించి ఎక్కువ ఎలా మాట్లాడాలి, ఎక్కడ తగ్గి మాట్లాడాలి మొత్తం తెలిసింది అనిపించింది ఆ భాష గేమ్ అని చూసేటప్పటికి.
నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ కెప్టెన్సీ బదులుగా ఇప్పుడు చీఫ్ అనే నేమ్ పెట్టారు అనమాట. ముగ్గురు చీఫ్స్ ఉంటారు అని చెప్పేసి అప్పుడు థర్డ్ గేమ్ పెడతారు. థర్డ్ గేమ్ బట్టి థర్డ్ గేమ్ యాక్చువల్గా చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది థర్డ్ గేమ్. కానీ ఆ థర్డ్ గేమ్లో నాకు తెలిసింది ఏంటంటే అక్కడ స్ట్రెంత్ తెలిసింది, ఆ కంటెస్టెంట్ల స్ట్రెంత్ తెలిసింది. అక్కడ థర్డ్ గేమ్ లో 5 or 6 మెంబర్స్ పార్టిసిపేట్ చేసినట్టున్నారు. చేస్తే వాళ్ళలో లాస్ట్ మిగిలింది నిఖిల్ అండ్ నైనిక. వాళ్ళిద్దరు స్ట్రెంత్ బాగా నచ్చింది. ఎందుకంటే లాస్ట్ వరకు కూడా వాళ్ళు బాగా స్టాండర్డ్ గా ఆడి నిలబడి థ్రెడ్స్ మీద లాస్ట్ విన్ అయింది వాళ్ళిద్దరే. దీన్ని బట్టి చూస్తే కనుక నాకు అర్థమైంది రాబోయే ఎపిసోడ్ లో గేమ్స్ లో బాగా ఆడేది ఎవరయ్యా అంటే వీళ్ళిద్దరే, నైనిక అండ్ నిఖిల్ ఫస్ట్ లో ఉంటారు. నెక్స్ట్ అఫ్రిది కూడా బాగా ఆడుతున్నాడు, బాగా వస్తాడు గేమ్స్ లో. భాష కొంచెం గేమ్స్ లో కొంచెం డల్ అనిపిస్తుంది. భాష కొంచెం అది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుంటది. గేమ్స్ కూడా మంచిగా ఆడితే మంచి ఎక్కువ ఎపిసోడ్లు ఉండొచ్చు అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కామెడీ ఛాన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మామూలుగా లేదు కామెడీ ఛాన్స్. భాష రూపాయల కామెడీ ఛాన్స్ ఉంది. నీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అఫ్రిదికి జలుబు వేస్తే కనుక పడుకుంటే ఇటుపక్క పట్టేస్తుంది, ఇటుపక్క పడుకుని ఇటుపక్క పట్టేస్తుంది అనే చిన్న డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. ఆ డిస్కషన్ లో మనోడు ఇన్వాల్వ్ అప్పుడు ఎవరు విష్ణుప్రియ అంటది ఆనియన్స్ తినకూడదు, ఆనియన్స్ అవాయిడ్ చేయాలి, ఆనియన్స్ వద్దు అంటది. అప్పుడు ఆనియన్స్ వద్దు అంటే ఆనియన్స్ వద్దు కుదరదంటే దానికి ఆపోజిట్ కూడా ఒకటి చెప్తాడు. ఆనియన్స్ కి ఆపోజిట్ ఏంటంటే అది చెప్పాడు, గుర్తు రావట్లేదు నాకు క్లారిటీగా. ఆనిస్తారు, ఆనియన్స్ ఆనిస్తారు. భలే ఉంది కదా. అతను ఇన్స్టెంట్ కామెడీ ఉందన్నమాట మన భాషలో. బాగా నచ్చింది. ఎందుకంటే దానికి భాషలో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే భాషలో కామెడీ సెన్స్ ఉంది, స్టాండ్ తీసుకుంటే గేమింగ్ ఒకటే తక్కువ ఉంది, కామెడీ సెన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకో గేమ్ పెట్టారు. ఆ గేమ్ లో నైనిక విన్ అయింది. అక్కడ నాకు చీఫ్స్ గా ఎన్నుకోవడానికి కోసం అని చెప్పేసి కొంతమంది నామినేట్ చేయాలి. ఆ నామినేట్ చేసే విధానంలో ఎవరిని యాష్మిని చీఫ్ గా నామినేట్ చేస్తారనమాట. రిమైనింగ్ వాళ్ళని నామినేట్ చేయరు. దానికి అపోజ్ చేసుకోవాలి కదా. అపోజ్ చేసే విధానంలో చాలా అఫ్రిది బాగా అపోజ్ చేశాడు, భాష బాగా అపోజ్ చేశాడు. నెక్స్ట్ బేబక్క అపోజ్ చేసే విధానంలో చాలా డల్గా అనిపించింది. ఎందుకంటే ఇలా చూసుకుంటే కనుక బేబక్క ఎన్నో ఎపిసోడ్లు ఉండదు, త్వరగా వెళ్ళిపోద్దా అనిపిస్తుంది. ఎందుకంటే అపోజ్ చేసే విధానం చాలా తక్కువ ఉంది, మాట్లాడే విధానం చాలా తక్కువ ఉంది, ఎంటర్టైన్మెంట్ విషయం కూడా చాలా తక్కువ ఉంది. యాష్మికును సోనియాకి గట్టి వారు పడి తిట్టుకుంటారు. ఆ తిట్టుకునే విధానం నాకు ఒకటి తెలిసింది. ఫ్యూచర్ లో ఎపిసోడ్స్ లో మొత్తం అన్నింటిలో యాష్మికును సోనియా గట్టిగా పోటీ ఉంటుంది. వాళ్ళిద్దరికే ప్రతి దాంట్లో గొడవ వాళ్ళిద్దరికే జరుగుతుంది అనిపించింది అనమాట. ఇలా ఈ రోజు ఎపిసోడ్ ఎండ్ అయింది. సో రేపు ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూద్దాము. మణికంఠ అయితే కనుక తన మాట్లాడే విధానం కానీ తన పుల్లబెట్టే విధానం కానీ మార్చుకుంటే కనుక కొంచెం గేమ్ బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అతను ఎన్ని సాడ్ ఫ్లాష్ బ్యాక్ నుంచి వచ్చాడు. ఆ షార్ట్ ఫ్లాష్ బ్యాక్స్ నుంచి ముందుకు వెళ్ళాలంటే కనుక ఇటువంటి పత్తి వ్యాపారాలు పుల్లబెట్టే వ్యాపారాలు మానేసుకుంటే కొంచెం బెటర్ అనిపించింది. అది తెలుసుకుంటే బెటర్ అవుతాము. సో ఈరోజు ఎపిసోడ్ అయితే ఇలా జరిగింది. రేపు ఎపిసోడ్ కోసం మేము ముందుకు వస్తాను. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. జై హింద్.